హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ హెప్సీ హోమ్ బేకర్. ఈ వీడియోలో అయితే నేను చాలా టిప్స్ అయితే షేర్ చేశానండి. సో స్కిప్ చేయకుండా అయితే వీడియోని చూడండి. కేక్ నాకు మిడ్‌నైట్ వచ్చిన కేక్ ఆర్డర్ అండి. సో ఇదైతే నాకు నైట్ 8:30కి అయితే కస్టమరు కేక్ ఆర్డర్ ఇచ్చారు. నైట్ 11:30కి కావాలని చెప్పారు. నా కస్టమర్ వారి యొక్క హస్బెండ్ బర్త్‌డే కోసం అయితే ఈ కేక్ ఆర్డర్ ఇచ్చారు. ఒక హాఫ్ కేజీ క్రీమ్ కేక్ కావాలని చెప్పారు. ఈ కేక్ చేస్తూనే మీతో నేను చాలా టిప్స్ అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్రీము మనము బీట్ చేసుకున్న తర్వాత అంటే క్రీమ్‌ని ప్రిపేర్ చేసిన తర్వాత ఏసీ రూమ్‌లో కానీ, ఫ్రిడ్జ్‌లో కానీ మనం పెట్టకూడదండి. అలా పెట్టినట్లయితే ఎయిర్ బబుల్స్ అనేది ఎక్కువగా ఫామ్ అవుతుంది. సో మనం బయట పెట్టడం అనేది మంచిది. ఇంకొక విషయం ఏంటంటే నేను లాస్ట్ టైం వీడియోలో కూడా చెప్పాను. ఎమల్షన్ అనేది మనము ఈ ఈ క్రీమ్‌లో గానీ లేకపోతే విప్పింగ్ క్రీమ్‌లో గానీ ఏసినట్లయితే కొన్ని కంపెనీలు ఎయిర్ బబుల్స్ అనేది ఎక్కువగా ఫామ్ అవుతుంది. సో దానివల్ల ఏమవుతుందంటే డిజైన్ అనేది పర్ఫెక్ట్‌గా రాదండి. ఇదైతే ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నేను బేస్‌కి అయితే వైట్ కలరే ఇచ్చానండి. సో వైట్ కలర్ మొత్తం ఫినిషింగ్ కంప్లీట్ చేసిన తర్వాత ఈ వైట్ కలర్ క్రీమ్‌లోకి నేను వైలెట్ కలర్ అయితే యాడ్ చేశాను. అది వైలెట్ కలర్ జెల్ కలర్ యాడ్ చేశాను. సో మిల్క్‌లో జెల్ కలర్ యాడ్ చేస్తే పర్ఫెక్ట్‌గా అయితే క్రీమ్‌లో కలుస్తుందండి. సో ఇదైతే గుర్తుపెట్టుకోండి. నాకు ఎక్కువగా వచ్చే కేక్ ఆర్డర్స్ అన్నీ కూడా ఇవేనండి. కూల్ కేక్స్ చాలా తక్కువగా వస్తాయి. నా ఒపీనియన్ ఏంటంటే అండి, మనము బేకరీ స్టైల్ బటర్ క్రీమ్‌తో మనం కేక్స్ చేస్తున్నాం కదా! ఇవి బయట కన్నా కూడా అంటే బేకరీ కన్నా కూడా మనం బెస్ట్‌గా ఇస్తేనే కదా మన దగ్గరికి కస్టమర్స్ అనేది వచ్చేది. ఇంకొకటి ఏంటంటే మనం ఫ్రెష్‌గా ఇస్తాము, టేస్టీగా ఇస్తాము. తర్వాత క్వాంటిటీలో కూడా మనం ఎక్కువగా ఇచ్చినప్పుడే బేకరీ కన్నా కూడా మనకి ఫస్ట్ ప్రియారిటీ అనేది కస్టమర్స్ ఇస్తారండి. సో నా ఒపీనియన్ అయితే ఇదే అనమాట. ఈ కేక్స్ కూడా మనం చేసి ఇచ్చినప్పుడు కస్టమర్స్ అనేది మనకి ఎక్కువగా ఎంగేజ్ అవుతారు. తర్వాత మనము వాళ్ళకి కావాల్సిన రీతిలో మనం ఇచ్చామనుకోండి, ఇంకా అసలు బేకరీకి వెళ్ళే అవసరమే ఉండదు. మనకి వాళ్ళు ఆర్డర్స్ ఇచ్చిన వెంటనే చేసి ఇచ్చినప్పుడు వాళ్ళకి చాలా హ్యాపీగా కూడా ఉంటుంది. ఎందుకంటే మనం ఫ్రెష్ కేక్ తింటున్నాం అన్న ఒపీనియన్ వాళ్ళకి అనేది ఉంటుంది. ఇక్కడ నేను క్రీమ్‌లో అయితే వైలెట్ కలర్‌ని యూజ్ చేశాను కదా! కస్టమర్‌కి అయితే ఈ కలర్ చాలా చాలా బాగా నచ్చిందండి. కేక్ కూడా చాలా బాగా నచ్చింది. టేస్ట్ కూడా చాలా బాగుందని చెప్పి అయితే నాకు రివ్యూ ఇచ్చారు. సో అంతేకాదు వాళ్ళ షాప్‌కి వెళ్ళినప్పుడు కూడా చాలామందికైతే నన్ను రిఫర్ చేశారనమాట. సో వాళ్ళకి చాలా బాగా చేస్తుంది తను అని చెప్పేసి కూడా చాలామందికి చెప్పడం కూడా నేను విన్నాను స్వయంగా. ఈ కేక్ డిజైన్ మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్ చేసి చెప్పండి. ఈ డిజైన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ డిజైన్ ఎవరికైనా హోమ్ బేకర్స్‌కి యూస్‌ఫుల్ అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి. నేను కూడా ఒక వీడియోని అప్లోడ్ చేయాలనుకుంటున్నానండి. తప్పకుండా ఫాలో అవ్వండి. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నా ఛానల్‌ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.